పెళ్ళికి ఎందుకు వెళ్తున్నారు? నా ఇష్టమయ్యా, నేను ఎందుకని వెళ్తా? ఆ? నా ఇష్టమయ్యా, రండి నాతో కూడా రండి, ఓకే. చూద్దాం రండి. ఎందుకు నన్ను కూడా స్మగ్లింగ్ దింపుతామని అలా చూడు, నేను సాటి మనిషికి సహాయం చేసేవాడినే కానీ వాడిని ఏదైనా ఇరికిచ్చే పనులు చేసేది నా తత్వం కాదు. ఆ తత్వం ఉన్నోడైతే ఈ స్టెప్ తీసుకోడు. ఓకే. అది వేరే వాళ్ళని ఏమన్నా అడుగు, కోవిడ్లో ఉండే వాళ్ళని. అంటే మీరు మాట్లాడేటప్పుడు 9 ఏళ్ళ అబ్బాయి నుంచి 90 ఏళ్ళ ముసలి వాళ్ళు ఇట్లా చేయిస్తారు అన్నారు. అసలు 9 ఏళ్ళ అబ్బాయి ఏమైనా చేస్తాడా? చేస్తూ ఉన్నారు కదా అక్కడ. చేస్తాం. ఏం చేస్తాడంటే చేస్తూ ఉన్నారు కదా. మా 12-13 ఏళ్ళోడు ముగ్గురు కద్దామాలు నైట్ టైం పనుకోంటే పొద్దున్న లేసి కద్దామాలు చూసే కొందుకే ఒంటి మీద బట్టలు లేకుండా న్యూడ్గా పనుకోన్నారని చెప్పేసి కద్దామాలకి ఏమి ఇచ్చినాడు రాత్రి తిండిలో. మీరు 9 ఏళ్ళు అన్నారు, దాని గురించి అన్న. 10 సంవత్సరాల నుంచి 90 ఏళ్ళ ముసలోడు వరకు. సరే, 10 సంవత్సరాలు పిల్లవాడు చేస్తాడా? నీకు ఆ కంట్రీ గురించి తెలియదు సార్. ఓకే. అంతే. పిల్లకాయల యాక్టివిటీస్ ఎట్టుంటాయి తెలిసిన 10, 11, 12 సంవత్సరాలోడు దొంగతనాలు చేస్తాడు. కోయేటి పిల్లలు సిటీ బస్సులు పోతా ఉంటే రాళ్ళు వేస్తారు, బస్సు ఎక్కి సిగరెట్లు కూర్చొని తాగుతారు, బస్ స్టాపుల్లో రాత్రిపూట ఏడన్నా దిగినారంటే కొట్టి డబ్బులు పెరుక్కుంటారు, కార్లు అద్దాలు పగలగొట్టి దొంగతనాలు చేస్తారు. తక్కువైన వాళ్ళు అనుకుంటున్నావు కోయేటి పిల్లకాయలు? దూల తీరిపోద్ది ఎవరైనా ఒంటరిగా నైట్ దొరికితే. అది నేను ఒప్పుకుంటా. ఇంతకు